అమృత గడియల్లో అనిరుద్ధిని వశం చేసుకుందామని ప్రయత్నించినా కుదరలేదు. ఎందుకు ఇలా జరిగింది? ఏ శక్తి నాకు అడ్డుపడుతుంది? ఎవరి వల్ల నా కార్యం ఆగుతుంది? తెలియాలి. ఇదే నాగనిధి ఉన్న చోటు. ఈ నిధిని ఎలాగైనా దక్కించుకుంటా. అయ్యా, ధర్మం చెయ్యండి అయ్యా. వస్తనా అన్నంతనే 2 రోజులైంది బాబయ్యా. ఏందయ్యా ఇంత పొద్దునే అన్నం వేడుంటది? ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకుని ఏదైనా కొనుక్కొని తిను. 10 కాలాలు సల్లగుండయ్యా. నాగనిధి ఈ ఇంటిలోనే ఉంది. ఏంటి మాయా? మహామాంత్రికుణ్ణైన నన్నే ఆపే శక్తి ఈ చోటుందా? ఎవరా శక్తి? ఎవరదా శక్తి? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,